హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ పూర్ణిమ సూర్య. వేదస్య మొదటి పుట్టినరోజు వేడుకల్లో అయితే మనం ఉన్నామండి. అక్కడ విశేషాలు వింతలు మీతో షేర్ చేసుకోవడానికి నేను మీ ముందుకు వచ్చేసాను. నా వీడియోస్ చూస్తూ ఇంకా మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నాకు మరింత ప్రోత్సాహాన్ని అందించండి. సో ఇక్కడ ఫస్ట్ బర్త్డే సెలబ్రేషన్స్ అయితే అమలాపురంలో జరిగాయండి. దీనికి నేను మా అత్తయ్య గారు పిల్లలు అయితే వెళ్ళిపోయాము. సో ఇదైతే 4th జూలైన జరిగింది. ఇక్కడ అమలాపురంలో శ్రీకాళ గ్రాండ్లో జరిగిందండి బర్త్డే చాలా గ్రాండ్గా చేశారు. అండ్ మా చిట్టి తల్లి చిన్నారి వేదస్యకి మీ అందరూ ఆశీస్సులు కూడా తోడై హార్ట్ఫుల్ బ్లెస్సింగ్స్ని మా చిన్నారికి మనస్ఫూర్తిగా ఇవ్వాలని కోరుకుంటున్నానండి. ఇంతకీ వేదస్య ఎవరో మీకు చెప్పలేదు కదా, అక్కడికే వస్తున్నానండి. ఆడపిల్లలకి పెళ్ళి అవ్వకముందు పెళ్ళైన తర్వాత 2 స్టేజెస్ అయితే ఉంటాయి కదా. సో నాతో చిన్నప్పటి నుంచి చదువుకుని స్నేహంగా ఉన్న ఫ్రెండ్స్ కొంతమంది అయితే పెళ్ళయ్యాక మా శ్రీవారి ద్వారా పరిచయం అయ్యి స్నేహితులుగా మారిన వాళ్ళు మరికొందరు. అలా పరిచయం అయ్యి నాకు చాలా చేరికగా చనుకగా ఉండే స్నేహితురాల్లో ఒకరు అనురాధ. అదేనండి, వాళ్ళ ఇంట్లో అనూష అని పిలుస్తారు, నేనైతే రాధా అని పిలుస్తాను. మా ఇద్దరి మధ్య ఉండే స్నేహం ఎంత అని చెప్పాలంటే ఫోన్ మాట్లాడుకుంటే సరిపోదు, మాటల్లో చెప్పలేను, అంత ఉంటుందండి మా ఇద్దరి మధ్య సాన్నిధ్యం. ఇంకా వేదస్య వాళ్ళ నాన్న బాలాజీ, అంటే బాలు అని పిలుస్తాను నేను, వాళ్ళిద్దరూ పెళ్ళికి ముందు రూమ్మేట్స్ ఇంకా ఫ్రెండ్స్. అలాంటి వాళ్ళ ఫ్రెండ్షిప్ని వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్తో మించిపోయి మా ఫ్రెండ్షిప్ ఉంటుందండి. సో అక్కడ బర్త్డేలో అయితే కనుక వాళ్ళు మ్యాజిక్ షో పెట్టారు. పిల్లలు అయితే మ్యాజిక్ షోని చాలా బాగా ఎంజాయ్ చేశారండి. మ్యూజిషియన్ కూడా చాలా బాగా ఎంటర్టైన్ చేశారు. ఆ మ్యాజిక్స్కి బాగా ఇంకా చెప్పక్కర్లేదు, వాళ్ళ ఆనందానికి అవధులు లేవన్నమాట. ఆ విధంగా అయితే వాళ్ళు ఎంజాయ్ చేశారు. సో ఆ స్టేజ్లో పిల్లలు అంతకు మించి ఏం కోరుకుంటారు చెప్పండి. మ్యాజిక్ షో అని, బెలూన్ డెకరేషన్ అని, లైటింగ్ అని, ఇలాంటివి చిన్న చిన్న ఆనందాలు మనం ఎంతో ఎక్కువ పెట్టి ఏమీ కొనిక్కర్లేదండి. వాళ్ళకి ఇలాంటివి చూపిస్తూ ఇలాంటి వాటికి తీసుకెళ్తూ రిలేషన్స్ని వాల్యూస్ని మనం నేర్పిస్తే చాలు, అంతకు మించి మనకు అక్కర్లా. ఎప్పుడో జరిగే అకేషన్స్కి మనం బిజీ లైఫ్లో మనం పిల్లల్ని వదిలేసి లేకపోతే ఇలాంటి అకేషన్స్ని పిల్లలు లేకుండా మనం మాత్రమే వెళ్తే ఏం బాగుంటుంది చెప్పండి. అందుకే యాక్చువల్లీ మా స్వామి మణికంఠ అయినా సరే నేను తీసుకెళ్ళానండి, వాళ్ళు ఎంజాయ్ చేస్తారు అని. యాక్చువల్గా ఫస్ట్ అయితే మా చిన్న బాబుని మాత్రమే తీసుకెళ్ళాలని ఆలోచించాను, ఎందుకంటే బయట ఫుడ్ తినడు కదా స్వామి అని. బట్ నేనైతే మళ్ళీ తను మిస్ అవుతాడు, మళ్ళీ ఎప్పటికో కలుస్తాం. అదే అసలు వేదస్యాని నేనైతే ఇదే ఫస్ట్ టైం అండి చూడడం పుట్టిన తర్వాత. రాధా నన్ను ఎప్పటి నుంచో రమ్మంటుంది, కానీ తెలుసు కదండి పెళ్ళి అయిన తర్వాత మనం ఎక్కడికైనా ఊరు దాటి వెళ్ళాలి అంటే అదో పెద్ద ప్రళయంలాగా ఉంటుంది. అంటే ఒక పని ఒక రీజన్ ఏదైనా ఉంటే కానీ మనం ఆ పనికి కదలలేము, వేరే ఊరు వెళ్ళలేము కదా. ఆ విధంగా అయితే చూసుకుని నేను బర్త్డేకి అయితే ఆఖరికి 1 ఇయర్ బర్త్డేకి ఇతన్ని ఫస్ట్ టైం చూశాను, మా చిట్టి తల్లి వేదస్యని. సో మ్యాజిక్ షోలో పిల్లలు చాలా చాలా ఎంజాయ్ చేశారు. ఇంకా దాని తర్వాత పిల్లలకి అదే పాపకి వేదస్యకి బ్రాహ్మణులతో వేద ఆశీర్వచనం కూడా ఇప్పించారండి. అదైతే చాలా మంచి పని చేశారు అసలు. అంటే ఈవెంట్స్ ఒక్కటే కాదండి, వాళ్ళకి మన సంస్కృతి సాంప్రదాయం కూడా రావాలి అని, ఇంకా హెల్దీగా అంటే ఆ వేదాశీర్వచనంలో ఉండే పట్టు అవన్నీ కూడా మనకి ఉండాలి అంటే ఇలాంటిది ఒకటి చేయాలి ఖచ్చితంగా. సో వాళ్ళైతే ఆశీర్వాదం చేశారు. పిల్లల అమ్మ వేదస్య వాళ్ళ నానమ్మ తాతయ్య ఇంకా అమ్మమ్మ వాళ్ళు కూడా బ్లెస్సింగ్స్ ఇచ్చేశారు. చూసారా, ఇట్స్ టైమ్ ఫర్ కేక్ కటింగ్. కేక్ అయితే వచ్చేసింది. కేక్ ఎంత బాగుందో కదా. ఓకే, జలకన్య థీమ్తో వీళ్ళు చేశారండి, మర్మైడ్ థీమ్తో. డెకరేషన్ కూడా చాలా బాగుంది, అలాగే కేక్ కూడా చాలా యమ్మీగా ఉంది. చూసినంటే నాకైతే తినాలనిపిస్తుంది. పాప కూడా యాక్చువల్లీ ఇప్పుడు దాకా పాప అయితే కొంచెం ఏడ్చిందండి, కానీ పిల్లలు వచ్చిన తర్వాత పిల్లల్ని చూసి కొంచెం నెమ్మదించింది, తను కూడా ఎంజాయ్ చేసింది. మొత్తానికి బర్త్డే సెలబ్రేషన్స్ అనగానే మనకేముందండి, పిల్లలకే కదా ఆనందము, ఏదైనా ఉత్సాహము. క్యాప్స్ పెట్టుకుని ఇంకా చిల్ అవుతారు, బర్త్డే సాంగ్ పెట్టుకుని వెనకాల మ్యూజిక్ వస్తుంటే వాళ్ళ ఆనందానికి అస్సలు అవధులే ఉండవు.
నేను వాళ్ళ పిల్లల్ని క్యాప్చర్ చేస్తూ ఒక్కొక్కళ్ళ ఫేసుల్లో ఎక్స్ప్రెషన్స్ చూసి చాలా ఆనందపడ్డాను. మొత్తానికి మా వేదస్య ఫస్ట్ బర్త్డే సెలబ్రేషన్స్ అయితే చాలా చాలా బాగా జరిగాయండి. చూడండి తను ఎంత క్లాప్స్ కొట్టేస్తుందో, డాన్స్ చేసేస్తుందో. పిల్లలకి అంటే ఎంత ఖర్చు పెట్టాము అనేది కాదండి. ఆ ఖర్చు పెట్టినప్పుడు వాళ్ళ మొహంలో ఆనందం చూస్తే చాలు. మనం ఇంకా ఖర్చు పెట్టడంలో తప్పే లేదు అనిపిస్తది. ఆ విధంగా అయితే అనిపిచ్చింది ఆ మూమెంట్‌లో. చాలా చాలా బావుంది కదా! మీరు కూడా ఇలాంటి ఈవెంట్స్ చేయించుకోవాలనుకుంటున్నారా? అయితే వెంటనే మీరు వేడుక ఈవెంట్స్‌ని కాంటాక్ట్ చేయండి. నేనైతే కింద ఇస్తాను. ఆహ్, దాని కాంటాక్ట్ నెంబర్ అది ఇస్తాను. వేడుక ఈవెంట్స్ కాంటాక్ట్ చేయండి. మీకు మంచి లుక్ వచ్చేలాగా ప్రతీదీ కూడా అసలు సూపర్‌గా చేస్తారు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. అండ్ వాళ్ళ నానమ్మ, తాతయ్య, అమ్మమ్మ వాళ్ళైతే గనక పాపకి 12 మంత్స్‌కి 12 గిఫ్ట్స్ అయితే అందించారు. అది అయిన తర్వాత డిన్నర్ టైం చాలా డెలిషియస్‌గా ఉంది ఫుడ్. అంటే రొటీన్‌గా రైస్ లేకపోతే పప్పు, కూర అలా కాకుండా బర్త్‌డే కదా అని చెప్పి పిల్లలకి బావుంటుంది అని చెప్పి నూడిల్స్, ఫ్రైడ్ రైస్, బిర్యానీ, బిస్బిల్లాబాత్ అంటే సాంబార్ రైస్, కర్డ్ రైస్, ఇంకా టిఫిన్స్ చేసే వాళ్ళకైతే గనక పొట్టిక్కలు, పూరీలు, ఇంకా ఉప్పుడు పిండి అంటే కొంచెం వైశ్యాస్‌లో ఖచ్చితంగా ఉండాల్సిన మెన్యూ అనమాట అది. సో, అలాగైతే జరిగిందండి. చూసండి మా వేదస్య పుట్టినరోజుకి ఇలా వెళ్ళి అలా వచ్చేసాము. సో, మేమైతే ఈవినింగ్ 4కి బయలుదేరాము. అండ్ 3:30కి బయలుదేరాము. ఈవినింగ్ 6కి అయితే వెళ్ళిపోయాము. అక్కడ తర్వాత 9:00కి మళ్ళీ అక్కడ రిటర్న్ స్టార్ట్ అయ్యామండి. 10 కల్లా వచ్చేసాము. సరదాగా వీడియో చూసిన వాళ్ళకి వాళ్ళ అమ్మ, నాన్న, నానమ్మ, తాతయ్య, మేనత్త, వాళ్ళ మేనమామ అందరిని చూస్తారు. అందరూ పలకరిస్తారు. వాళ్ళు కూడా ఈ వీడియో చూసినప్పుడు చాలా సంతోషపడతారు అనే ఉద్దేశంతో నేను వీడియోని అప్లోడ్ చేశానండి. వీడియో నచ్చినట్లయితే గనక తప్పకుండా లైక్ చేయండి. అలాగే షేర్ చేయండి. కామెంట్ చేయండి. పాపాయికి బర్త్‌డే విషెస్ చెప్పండి. మీ బ్లెస్సింగ్స్‌ని అందివ్వండి. ఆయురారోగ్య, సుఖ సంతోషాలతో వర్ధిల్లాలి అని చెప్పి మంచిగా బ్లెస్ చేయండి. అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.